టెంపుల్స్ ఇది థర్డ్ టెంపుల్. ఇది వినాయక టెంపుల్ బాగా ఫేమస్. ఫస్ట్ వచ్చేసి మెయిన్ టెంపుల్, సెకండ్ వచ్చేసి అమ్మవారు ఉంటుంది కనకదుర్గ అమ్మవారిని. అక్కడ ఫొటోస్ ఎంట్రీ చేయడానికి లేదు. నెక్స్ట్ ఇంకా ఏం లేవు టెంపుల్స్. బీచ్, టెంపుల్ బీచ్ వెళ్దాం ఫస్ట్. చూసాక హోమ్ బీచ్ వీలైతే అవన్నీ బీచ్లు చూడు. ఇదే ఫ్రెండ్స్ స్వామివారి మహాబలేశ్వర టెంపుల్ బీచ్. ఇది చూసారా వ్యూ అంతా బ్యూటిఫుల్గా ఉందా. ఇందాక చూపించింది అది టెంపుల్. టెంపుల్కి జస్ట్ ఒక 200-300 మీటర్స్లోనే మనకి బీచ్ ఉంటుంది. బాబా బీచ్ అయితే అదిరిపోయింది కదా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మహాబలేశ్వర టెంపుల్ స్వామివారి బీచ్. ధ్యాన గోకర్ణ బీచ్. చాలా బీచ్లు ఉన్నాయి. దాంట్లో నెక్స్ట్ బాగా ఫేమస్ అయితే ఓమ్ బీచ్. వెళ్ళినా అది కూడా అది ఉంటుంది. కడల్ బీచ్ డిఫరెన్స్ ఏమంటే అన్ని బీచ్లు ఒకటే. అయితే ఓమ్ బీచ్ బాగుంటుందా ప్రతి ఒక్కరు అంటారు. చిల్లైటలకి ఏ బీచ్ అని ఒకటే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇదే నేనున్న హోటల్. సో స్టార్ట్ అవుతున్నాం. అంతా ప్యాక్ చేసుకున్నా, బండి క్లీన్ చేసుకున్నా, ఆల్ సెట్. వీలైతే ఒకసారి అక్కడికి వెళ్దాం, వినాయకుని గుడి దగ్గరికి వెళ్ళి వినాయకుని సందర్శించుకొని వెళ్ళిపోతాం. ఎప్పుడు మనం నైట్ 7కి రీచ్ అవుతాం చూపిస్తుంది, 6:55. సో ఈరోజు మనం ఆల్మోస్ట్ 607 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాం. అరే షట్, నాకు తెలిసి ఇంకా వినాయకుడి దర్శనం కాదనుకుంటా, ఎందుకంటే మ్యాప్ బ్యాక్ చూపిస్తుంది. సో మనం చాలా ఇబ్బంది పడాలి లేట్ అయితే. మార్నింగ్ వెదర్ చాలా బాగుంది, కానీ ఎందుకో ఇక్కడ చాలా కూల్గా ఉంది. నేను మొత్తం ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ టర్న్ చేశా రూమ్స్ కోసం. ప్రతి ఒక్కరు ఫీలింగ్ ఎలాగుందంటే, సింగిల్ పర్సన్ అడ్డాడికి వాడమ్మ వీడి దగ్గర ఏముండవురా బాబు, ప్రూఫ్లు ఉండవు, డబ్బులు ఉండవు అన్నాడు. చూసారు అందరు. ఎవడన్నా మర్డర్ చేసి దాని కూడా వచ్చిన ఫీలింగ్ చూసేటోళ్ళు ఒక్కొక్కళ్ళు. ఏమో అంతా గూగుల్ తల్లి, ఈ గూగుల్ తల్లి నమ్ముకొని వెళ్ళిపోవడమే మనం. ఎక్కడన్నా ఒకటి చైన్ స్ప్రే ఉంటుంది, దొరికితే కొనుక్కోవాలి ఫ్రెండ్స్. చైన్ మొత్తం డెడ్ అయిపోయింది. బోల్డ్ అంటాను కదా, అలా బోల్డ్ చైన్ అయిపోయింది ఇది. నా వెనకాతలాడు బస్సు వాడు తెగారం కొడుతున్నాడు. కానీ సిటీ బాగుందిలే, లైక్ గోవా లాగే ఉంది. ప్రతి దిక్కులో కూడా రోడ్స్ బాగా వేస్తారు. నేను నైట్ వచ్చిన రోడ్డు మీకు చెప్పలేదు కదా, నేను నైట్ హోమ్ బీచ్కి వెళ్ళా కదా, జస్ట్ మీకు అక్కడ చూపించా. కానీ ఆ వ్యూ ఎలాగ ఉందంటే, వెళ్ళాను షార్ట్ కట్లో, రిటర్న్ వచ్చేటప్పుడు షార్ట్ కట్ చూపించింది బస్సు, మన బైక్ మ్యాప్గా పెట్టింది. ఆ బైక్ మ్యాప్ ఎలాగుందంటే, ఇప్పుడు కొండల్లోంచి చిన్న చిన్న మట్టి రోడ్డు ఉంటాయి. నాకు అయితే నేను ఫుల్ అడ్వెంచర్. అది మాత్రం నేను కెమెరా తీసుకోపోలే, కానీ గోపురం తీసుకోపోతే ఖచ్చితంగా రికార్డ్ చేసి చూపించటం. అంత డేంజర్గా ఉంది ఆ టైంలో వచ్చిన రోడ్డు. కనీసం పంచర్ కాదు కదా, ఓ బండి ఆగినా కూడా మనల్ని సేవ్ చేసే ఒక్కళ్ళు ఉండరు. మనల్ని కొట్టి తన్ని చంపినా కూడా అడిగేటోడే ఉండడు అసలు. అటువంటి రోడ్లు అవి. 80 meters టు మెయిన్ రోడ్. చూద్దాం.
ఎప్పుడు బైకర్స్ వెళ్తారు, నేను వింతగా చూసాను. ఇప్పుడు నన్ను అందరూ వింతగా చూస్తున్నారు, ఎవడరా పంపిడు అన్నట్టు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా రోడ్ మీద పెట్టిన అన్ని బైక్స్ అన్ని అవే రెంటెడ్ బైక్స్. బా, మార్నింగ్ మార్నింగ్ చల్లే స్నానం చేసినామో సుక్కలు కనిపించినాయి. మార్నింగ్ ఫ్రెండ్స్, రైడ్ అప్డేట్. టైమ్ ఈజ్ 7:16 AM. ఓకే, సో ఈరోజు మనం 606 కిలోమీటర్స్ రైడ్ చేయాలి. సో ఎంత టైం పడుతుంది? 11 hours 40 minutes టైం పడుతుందట. సో ఎస్టిమేషన్ టైం వచ్చి 6:57కి రీచ్ అవుతామంట. సో 6:57 అని చూపిస్తుంది గూగుల్ తల్లి, కానీ మనం వెళ్ళేసరికి అది 9-10 అవుతుంది. ఎందుకంటే మధ్యలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాపుతాం, మళ్ళీ మధ్యలో లంచ్ కాపుతాం, మళ్ళీ ఒక 5-10 నిమిషాల పర్సనల్ వర్క్స్ కాపుతాం. అలాగే ఇంకా టీ బ్రేక్ అంటాం, అదంటే ఇదంటాం, అలా 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 మనం 10 minutes టైం వెయిట్ చేసి ఆపితే అది హాఫ్ అన్ అవర్కి ఫార్వర్డ్ అయిపోతుంది. అరే, వెహికల్ ఎక్కడో చూడలేదు అది. నేను మనం వచ్చిన రూట్ ఇదేనా? పెట్రోల్ పోయిద్దాం. ఖాళీగా ఉన్నాడు పొద్దు పొద్దునే. అన్న ఎంత ఫుల్ అయితే అంత కొడతా. ఆల్రెడీ ఫుల్ ఆఫ్ ఉంది. ఆఫ్ 103. 350 కొట్టు. 350. ఓకే, అది సరిపోతుంది ఈ రోజుకి. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక ఇంకొక ప్లేస్ ఉంది, యానా కేవ్స్ అని. చాలా బాగుంటుంది, కానీ నిన్న మనకు టైం సెట్ కాలేదు. బాబు, నేను అంత కష్టపడి రికార్డ్ చేసిన వీడియోలు అన్నింటికి వాయిస్ పోయింది. మన నిజామాబాద్ ఫ్రెండ్స్ అయితే అసలు భలే కామెడీ చేశారు వాళ్ళు. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లెక్క, అంతా రికార్డింగ్ లేదు. వీడియో రికార్డింగ్ ఉంది, వాయిస్ రికార్డింగ్ లేదు. బా, ఎక్కడి నుంచి లెఫ్టా? కరెక్ట్, సేమ్ అండి, వచ్చిన రూటే. చూసారా, నేను మీకు చూపించాగా, నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నది సముద్రం వాటర్. దాని ఇలా కింద నుంచి గేట్ల త్రూ వదిలి ఇక్కడికి వదిలి, ఇక్కడ నుంచి చెరువులు కట్టలు కట్టారు. ఉప్పు అంతా సాల్ట్, అదే మన భాషలో దొడ్డుప్పు, దొడ్డుప్పు, కల్లుప్పు, అంత ఉప్పు. ఆ కుప్పలు కుప్పలు చూడండి తీస్తున్నారు. అలాగా ఎండకి బాగా ఎండే కొద్దీ వాటర్ అనేది డ్రై అవుతుంది కదా, వెట్ అయ్యే కొద్దీ. వెట్ అంటే అది కదా, ఓకే, డ్రై చేస్తారులే. వెట్టకుండా దాన్ని డ్రై అయిందాక ఉంచుతారు. అలాగా ఉంచి అలాగ అటు ఇటు జరిపేసరికి ఎలా అయిపోతుంది సాల్ట్, క్రిస్టల్ సాల్ట్. ఇక్కడ నుంచి కొంచెం పర్లేదు, రోడ్డు బాగుంటుంది మెయిన్ హైవే వరకు. వెళ్ళిపోవచ్చు, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఈరోజు కొడతా ఫ్రెండ్స్ కొంచెం ఆల్మోస్ట్ వాళ్ళు. గుడ్ పేరు, ఆయన ప్రాపర్ గేర్ వేసుకున్నాడు. ఆయన వచ్చేసి అది వెదర్కి అది రెయిన్ కోట్ లాంటిది అనుకుంటా, మీన్ విత్ హెల్మెట్స్. మార్నింగ్ మార్నింగ్ ఇలా డ్రైవ్ చేసుకుంటూ వస్తే భలే ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కానీ పాపం. ఫిష్లు స్మెల్ ఏం వస్తుందో పక్కన వెళ్ళిపోతుంటే. నిన్న మనం వచ్చిండు ఇది అసలు నాకేం తెలుస్తూ లేదు. మేబీ కావచ్చు. హే, కొండపైన చూసారా, ఆడేదో వెహికల్స్ వెళ్తున్నాయి.
ఓ అమ్మ అంటే మనం ఎక్కడో చిన్న రూట్ మిస్ అయ్యాను మనం. అయితే మనం వచ్చిన రూట్ ఇది కాదు. ఇవేంటో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఇలా వదిలేసారు రోడ్ల మీద. చాలాసార్లు సడన్ గా మొన్న నైట్ వచ్చేటప్పుడు సడన్ గా నాకు అది రోడ్డు మీద ఉంది. చెప్పా కదా నేను రూట్ మిస్ అయ్యాను ఇక్కడ. రూట్ మిస్ అయినందుకు సారీ, రూట్ ఏం మిస్ కాలేదు. నేను వచ్చిన రూట్ ఇదే. అక్కడ వెళ్ళి మన వెనక్కి యూటర్న్ తిప్పుకున్నావు కదా. ఉమ్, ఇదే ఇక్కడ వచ్చి ఇక్కడ టర్న్ తిప్పుకున్నా. అయితే మరి నాకు ఏదో లారీ ఏదో ఇదే నా లారీ అక్కడ కనిపిస్తుంది. ఓకే. చల్లగా చలి పెడుతుంది. అబ్బా, అబ్బాయి ఎప్పుడు ఈ లారీలు పక్కకి వెళ్ళి అసలు పోకండి. ఈ లోడ్ లారీలు దానితో వచ్చేసి అంతా ఈ పెట్రోల్ ఇవి గ్యాస్, లిక్విడ్ గ్యాస్ ఏమంటాయి, చాలా డేంజర్ అది. చెప్పాడు కదా సగం ముందరకు వచ్చాక మళ్ళీ ఇది కొంచెం ఏదో లావుడు తీసుకెళ్తుంది రోడ్డు ఇది. ఎక్కడికి వెళ్తా తెలియదు. నాకు తెలిసి మొన్నట్లో కానీ ట్విస్ట్లు ఇస్తుందా భయం. ఇందాక ఎక్కడైతే మంచు పడుతున్నానో అదే ఏరియాకి వెళ్తున్నాం మనం. గూగుల్ మ్యాప్స్ ఒకటి ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎక్కడ నాగావంటే అక్కడి నుంచి రీడైరెక్ట్ అయిపోతుంది వేరే రూట్కి. అగో చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. మొన్న నేను నైట్ ఫారెస్ట్లో సెర్చ్ చేసా, గుర్తుందా మీకు? 90 కిలోమీటర్స్ కొట్టుకొచ్చా అని చెప్పాక నైట్ ఒక దగ్గర ఆగి చాలా ఇబ్బంది పడ్డాను. సేమ్ ఆ రూట్ ఇలాగే ఉంటుంది. అయితే డేగాడు ధైర్యంగా వెళ్ళిపోతాడు, నైట్ పడిపోయేది కింద నుంచి అయితే. బట్ టర్నింగ్లోకి వెళ్ళిపోతున్నావు. పాప పాప ఏంది ఇది? ఎక్కడి నుంచి ఆడికి మళ్ళీ రోడ్డుకి వెళ్ళిపోయింది. పిల్లలు స్కూల్కి పోతున్నారు, లిఫ్ట్ అడిగినట్టున్నారు, బట్ మనకు కనిపించలేదు, వినిపించలేదు. వాటే రోడ్, వాటే రోడ్. ఈ సౌండే హైలైట్ అసలు. అని వస్తుంది ఏదో కాదన్నమాట. రమేష్ మహారాష్ట్ర. సరే సరే. ఇప్పుడు మామూలుగా ట్యాక్స్ అయితే విత్ ఇన్ ద స్టేట్ అయితే 120, 130. మీకు అక్కడ మైల్ డ్రైవ్ కనిపిస్తుంది తెలియదు. గుర్తు ఇంకా 145 కిలోమీటర్స్ అంతే. ఆల్మోస్ట్ గుర్తు దగ్గరికి వచ్చేసాం. మనం అంటే ఇప్పుడు గంట డ్రైవ్ చేసాం. 620 నుంచి 346 వచ్చాం. 346 అంటే 446, 546, 640. దగ్గరగా 300 కిలోమీటర్లు, 305, 310 కిలోమీటర్లు దగ్గర డ్రైవ్ చేశాను నాన్ స్టాప్. అక్కడ ఫస్ట్ టిఫిన్ బ్రేక్ ఒకటి తీసుకున్నాం. టిఫిన్ బ్రేక్ ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకేం తీసుకున్నాం? టిఫిన్ బ్రేక్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నాం అంతే. అక్కడ మా అంటే వాటర్ బాటిల్కి డైరెక్ట్ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అంతే. ఇక్కడ ఒక జ్యూస్కి ఒక 5 మినిట్స్. ఎక్కడా వస్తుంది కొంచెం లెక్కిద్దానికి మన
అన్న చైన్ స్ప్రే ఉందా? చైన్ స్ప్రే, చైన్ స్ప్రే నేనే నార్మల్ కూడా లేదా? చైన్ స్ప్రే లేదు, అయిపోయింది. తీసుకుంటాం. నార్మల్ ఉంటాయిగా మోటల్ ఏదో. NH 167 యాదగిరి 81 కిలోమీటర్స్. భూత్పూర్ రోడ్. అబ్బా, $107 కిలోమీటర్స్ టు. ఓకే, మనం NH 167లో ఉన్నాం. అలా 100 కిలోమీటర్స్ వెళ్తే మన భూత్పూర్ రోడ్ యాడ్ అవుతుంది. సో మన మహబూబ్నగర్ డిస్టిక్ వచ్చినట్టు, మన తెలంగాణ. ఒకటి చెప్పాలి, మా ఒక్క సెకండ్ లేట్ అయితే కుక్క ఎగిరి అవతల పడుతుండే నేను వచ్చిన స్పీడ్కి. అదే రోడ్డు మీద ఉంది కరెక్ట్గా, అప్పటిదాకా ఉంది బాగానే. అప్పుడు కరెక్ట్ దగ్గరికి వచ్చేసరికి బండి సైడ్ వచ్చింది. అప్పటికి స్లో చేసి 90లో ఉన్న బండి సడన్గా అంటే అంతగా అప్పటికప్పుడు రాదు కదా. కుకనూరు.
దన్న సౌండ్ వస్తుంటుంది. ఎక్కడెక్కడ రేకులు ఎగిరిపోయినాయి కొన్ని చోట్ల అయితే. అప్పుడు ఛార్జింగ్ పెట్టా. అమ్మా చేతులు తెగలాగుతున్నాయి. ఇంకా 50 minutes. చేతులు లాగితే పర్లే కానీ కింద వాసిపోతున్నాయి కదా, అది ప్రాబ్లం. జడ్చర్ల కలుద్దాం ఫ్రెండ్స్. జడ్చర్ల వేర్ ఈజ్ ద ఫ్లైఓవర్. పో సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా డ్రైవ్ చేస్తున్నాడు. కేకసం అసలు బండి దండం పెట్టచ్చు. కనిపించింది బండి కనిపించింది నాకు. కార్లు పోతున్నాయి ఫ్లైఓవర్ పైనుంచి. నేను కింద మీద లెఫ్ట్ తీసుకుంటాం అంతే. చెక్ పోస్టులు బాగా పెట్టారే. ఇక్కడ టింకెన్ చెక్ పోస్టులు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓవర్ స్పీడ్ చెక్ పోస్టులు ఉన్నాయి. రైట్ సైడ్ చర్చాల బస్ స్టాండ్. ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది, ఓపెన్ ప్లేస్ డైరెక్ట్ కింద నుంచి ఉండేది కదా. అన్ని ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఆగుతుండే. ఫ్లైఓవర్ కట్టడం వల్ల ఇక్కడ ఓన్లీ బస్ స్టాండ్. అమ్మ బాబాయ్ వాసిపోయాయి నాకైతే. అయ్యా మన ఏరియాలోకి వస్తాం. ఇంకొక 30 kilometers. ఇది NH44. అగైన్ బ్యాక్ టు 44. కాల్పేట టు కన్యాకుమారి. ఇదే బెంగళూరు హైవే. డైరెక్ట్గా ఇంటి దగ్గర కలుద్దాం. చూడండి 9:49 వస్తాం ఇంటికి. అంటే అది ఊర్లోకి చూపిస్తుంది, బట్ నేను ఊర్లో కాదు కదా, మన సిటీ అవుట్స్కట్స్. 9:34. టోటల్ ఎన్ని కిలోమీటర్స్? 414 అంటే ఆల్రెడీ మనకు 1000 రీసెట్ అయిపోతుంది కదా. ఇది ఒక 440. 1414 కిలోమీటర్లు. అది ఎంత ఇంకా. ఇప్పుడు నేను ఈరోజు పోయించింది మధ్యాహ్నం 350 పోయించా, మళ్ళీ సాయంత్రం ఫైనల్ పోయించా 850. ఆల్రెడీ మనం స్టార్ట్ అయినప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ 1100 పోయించిన, 1000 కదా 1080 పోయించిన. ప్లస్ ఇంకోటి వచ్చేసి నేను అక్కడ ఫుల్ ట్యాంక్ కదా ఒక 1000. ఆ 1000కి 1100 లీటర్స్ వచ్చింది. ఫస్ట్ పోయించింది 1000కి 9 పాయింట్ చేంజ్ వచ్చింది. అది ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోదాం.